సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం 13th సెప్టెంబర్ సంబంధించిన 2025 సీజిఎల్ మ్యాథ్స్ షిఫ్ట్ 3 షిఫ్ట్ 3 పేపర్ అయితే సాల్వ్ చేయబోతున్నాం. సో ఈ ప్లేలిస్ట్ మొత్తం కూడా మ్యాథ్స్కి సంబంధించి షిఫ్ట్ వైజ్ 2025 సీజిఎల్లో మ్యాథ్స్ పేపర్స్ ఒక్కొక్కటి సాల్వ్ చేస్తూ ఉంటాం. సో దీనికి ప్యారలల్గానే రీజనింగ్ కూడా చేస్తున్నాం. సో మీరు ఆ ప్లేలిస్ట్ని మన ఛానల్లో చెక్అవుట్ చేయొచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బి ఈజ్ 25% మోర్ ఎఫిషియంట్ దెన్ ఏ అండ్ సి ఈజ్ 20% మోర్ ఎఫిషియంట్ దెన్ బి. సో ఏబిసి ఇచ్చి ఏసీ అడుగుతున్నాడు రేషియో. సో బి ఈజ్ 25% మోర్ అంటే ఏ 100 తీసుకుంటే బి 125. సో సి ఈజ్ 20% మోర్ అంటే 10% అంటే 12.5, 24% అంటే 12 12 24 ప్లస్ 1 25, దీనికి మళ్ళీ 25 అంటే 150% మోర్ అనమాట. సో ఇవి ఈ రేషియో అనమాట. సో వాడు అడుగుతుంది ఏకి సికి. సో 0 0 క్యాన్సిల్, 5 2 టైమ్స్, ఇందులో 3 టైమ్స్. సో 2:3 ఆన్సర్. సో 2:3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి ఏ మిషన్ ఫిల్స్ 0.375 లీటర్స్ ఆఫ్ వాటర్ ఎవ్రీ సెకండ్ 8 సెకండ్స్లో ఎంత? సో 1 సెకండ్లో 0.375 లీటర్స్ అయితే 8 సెకండ్స్లో ఎంత? సింపుల్గా 8తో మల్టిప్లై చేసేయడమే. సో 0.375 ఇంటూ 8. సో ఏ నెంబర్నన్నా 8తో మల్టిప్లై చేయడం అన్నా 125తో డివైడ్ చేయడం అన్నా ఒకటే. సో మీరు అనుకోవచ్చు దీన్ని 125తో డివైడ్ చేయడం ఈజీయా అని. సో ఈజీయే, ఎందుకంటే 3 టైమ్స్ 2 టైమ్స్ 150, 3 టైమ్స్ 2 టైమ్స్ 250, 3 టైమ్స్ 375. సో డైరెక్ట్గా 3 టైమ్స్ అనమాట. సో 3 టైమ్స్ 125తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి 3 పాయింట్స్ ఇటుపక్క వస్తాయి. సో 3 పాయింట్ ఇటుపక్క వస్తే 3.0 లీటర్స్ అనమాట. సో 3 లీటర్స్. లేదు మాకు ఇది కష్టం అనుకున్నా సో 8తో మల్టిప్లై చేసుకుని డైరెక్ట్ ఆన్సర్ అయితే వస్తుంది అనమాట. సో 3 లీటర్స్ అయితే ఆన్సర్. సో మీరు ఏ నెంబర్నైనా 5తో మల్టిప్లై చేయాలన్నా లేదా 5తో మల్టిప్లై 5తో మల్టిప్లై చేయాలన్నా 2తో డివైడ్ చేయడం అన్నా ఒకటే. 25తో మల్టిప్లై చేయడం అన్నా 4తో డివైడ్ చేయడం అన్నా ఒకటే. 125తో మల్టిప్లై చేయడం అన్నా 8తో డివైడ్ చేయడం అన్నా ఒకటే. అలాగే దీనికి ఉల్టా. సో 2తో మల్టిప్లై 5తో డివైడ్ చేయడం అన్నా 5తో మల్టిప్లై చేయడం అన్నా 2తో డివైడ్ చేయడం అన్నా ఒకటే. లేదా 2తో మల్టిప్లై చేయడం అన్నా 5తో డివైడ్ చేయడం అన్నా ఒకటే. అంటే ఉల్టా అనమాట. ఇది డివైడ్ అయితే ఇది మల్టిప్లై అవుతుంది, లేదా ఇది మల్టిప్లై అయితే ఇది డివైడ్ అవుతుంది. సో అలా అనమాట. సో ఈ 3 నెంబర్స్ ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి. సో వీటికి ఇలా సాల్వ్ చేసుకోవడం తేలిగ్గా ఉంటుంది అనమాట. సో థర్డ్ వన్ వచ్చేసి రాడ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3, టోటల్ లెంత్ ఇచ్చాడు, స్మాలెస్ట్ అడుగుతున్నాడు. సో దీన్ని ఫస్ట్ సింగిల్ ఫామ్లోకి మార్చాలి. సో 2:5, 3:10, 1:2. సో 10తో మల్టిప్లై చేసుకుంటే ఇంటూ 10 ఇంటూ 10 ఇంటూ 10. సో ఇది 2 టైమ్స్ 4, 5 టైమ్స్. సో 7 ప్లస్ 5 12. 12 అనేది 6 అయితే స్మాలెస్ట్ అంటే 3. 3 ఎంత అడుగుతున్నాడు? 3 ఎంత? 4 టైమ్స్. 2 టైమ్స్ 3 టైమ్స్ అంటే 3/2 అంటే 1.5. సో 1.5 మీటర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ వన్. A vendor mixes 2 types of coffee beans, one costing 120, other costing 180. సో ఇది 120 అలాగే ప్లస్ 180 ఇంటూ 2/3 అంటే 1+2 ఈక్వల్ టు 152. అంటే అండ్ సెల్స్ అంటే ఇది 152 అంటే ఇన్ ద సెన్స్ ఇది సెల్లింగ్ ప్రైస్ అనమాట, ఇది కాస్ట్ ప్రైస్. సో 120 ప్లస్ 360, 120 ప్లస్ 360/3. సో 3 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే 4 3 12 40, 120 అంటే 120 ప్లస్ 40 160. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 152. కాస్ట్ ప్రైస్ ఎంత? 160. సో ఎంత లాస్ వచ్చింది? 8 లాస్ వచ్చింది. ఎంతకి? 160. అంటే 0 0 క్యాన్సిల్. 1 2 టైమ్స్ 2 5 టైమ్స్ అంటే 5% లాస్ అనమాట. సో లాస్ అని ఎలా చెప్పాం? ఇక్కడ 160, ఇక్కడ 152 కాస్ట్ సెల్లింగ్ ప్రైస్ అంటే 8 లాస్ వచ్చింది. లాస్ వచ్చితేనే తగ్గుతుంది. సో 5% అనేది లాస్ అనమాట. సో 5% లాస్, థర్డ్ ఆప్షన్. సో నెక్స్ట్ ఏబిసి ఇన్వెస్టెడ్ 40 60 1 lakh, ప్రాఫిట్ ఇచ్చాడు, ఏ ప్రాఫిట్ అడుగుతున్నాడు. సో 40 60 100. సో 3 జీరోస్ ఎలిమినేట్ చేసాం. సో ఇప్పుడు లాస్ట్ జీరో కూడా ఎలిమినేట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ 2 3 5. సో 5 3 8 10. సో 10 అనేది 40,000 అయితే మనం ఏ షేర్ అడుగుతున్నాడు. ఏ షేర్ ఎంత? 2. సో 0 0 క్యాన్సిల్. 4 into 2 8,000. సో 8,000 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ ఏ అండ్ బి షేర్డ్ ఏ రెంట్ ఫీల్డ్. ఏ యూటిలైజెస్ 20 హార్సెస్. సో ఇవి లాస్ట్ 2 పేపర్స్‌లో కూడా సేమ్ సమ్ అంటే సేమ్ మోడల్ సమ్ రిపీట్ అయింది. సో మీరు ఆ వీడియోస్ చూస్తే మీరు తెలుసుకోవచ్చు. సో మనం డైరెక్ట్‌గా ఇక్కడికి వచ్చేయొచ్చు. ఈక్వివలెంట్ అడుగుతున్నాడు కదా! ఫస్ట్ ఈక్వివలెంట్‌ని చేసుకోవాలి. 2h = 5 కౌ. నెక్స్ట్ వచ్చేసి 3 కౌ = 9s షీప్స్. సో h/c = 5/2. c/s ఇది 3 టైమ్స్. సో c/s = 3/1 అనమాట. ఇప్పుడు హెచ్-సిఎస్ రేషియోస్ కనుక్కోవాలి. సో హెచ్-సిఎస్ రేషియోస్ అంటే హెచ్-సి-ఎస్ ఇవన్నమాట. సో వీటికి రేషియోస్ ఏమవుతాయి 15, 6, 2. సో ఇవి వీటి రేషియోస్ అనమాట. హెచ్-సిఎస్ రేషియోస్ 5 3 జా 15, 3 2 జా 6, 2 3 జా 1. సో ఇలా అనమాట. సో ఇదొచ్చేసి వీటికి రేషియోస్. 5, 15, 16, 12. ఇప్పుడు 20 హార్సెస్ ఫర్ 5 మంత్స్. 20 హార్సెస్ అంటే ఎంత 15, 5 మంత్స్ ఇంటూ 5. ఇదొచ్చేసి ఏ తీసుకున్న ల్యాండ్. నెక్స్ట్ బి ల్యాండ్. బి ల్యాండ్ ఎంత 30 కౌస్. కౌస్ అంటే 6 ఫర్ 4 మంత్స్ ప్లస్ 45 షీప్స్ ఫర్ 5 మంత్స్. సో ఇది బి తీసుకునే ల్యాండ్. సో 20 × 15 300. 300 × 5. 300 × 5 అంటే 300 × 5. 300 × 5. సో 1500. నెక్స్ట్ 180 × 4 ప్లస్ 45 × 2 90. 90 × 5 450. సో 3 7 ప్లస్ 450. సో 0 7 11 1170. సో ఏ ఎంత బి ఎంత తీసుకున్నాడు. సో ఏ ఎంత అడుగుతున్నాడు. ఏ బై టోటల్ 0 7 6 2 ఇంటూ 100. సో 0 0 క్యాన్సిల్. ఓకే. పర్సెంటేజ్ ఉండదు. పర్సెంటేజ్ ఎందుకుంటది? మనల్ని అడుగుతుంది రేషియోస్. పోర్షన్ అడుగుతున్నాడు. పర్సెంటేజ్ కాదు. సో ఇక్కడ జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. సో 150/267. 8 3 24. 9 3 27. 5 3 15. సో 50/89 వచ్చింది. సో ఆన్సర్ కూడా అదే 50/89. సో ఇంక అంతకన్నా సాల్వ్ అవ్వదు. సో 50/89 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫస్ట్ రేషియోస్ కడతాం. రేషియోస్ కట్టిన తర్వాత ఇది ఎంత గ్రేస్ చేసింది, ఇది ఎంత గ్రేస్ చేసిందో మనకు ఆల్రెడీ క్వెషన్‌లో ఇచ్చాడు కాబట్టి సో హెచ్ వాల్యూలో అది, సి వాల్యూలో అది, షీప్ వాల్యూలో అది సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. సో ఎన్ని షీప్స్ ఎన్ని మంత్స్ తిన్నాయో మల్టిప్లై చేసుకుంటాం వచ్చిన వాల్యూస్‌ని. సో అడిగింది ఏ కాబట్టి ఏ బై టోటల్. ఈ 1500 6 11 1170 మిక్స్ చేస్తాం ఎందుకంటే టోటల్ కాబట్టి ఏ బై టోటల్ వస్తది. నెక్స్ట్ 57. సో 57 వచ్చేసి ఏ అండ్ బి స్టార్టెడ్ బిజినెస్ 2 టైమ్స్ మోర్ దెన్ బి. సో ఇక్కడ కీవర్డ్ చూసుకోండి మోర్ దెన్ అన్నాడు. సో మోర్ దెన్ అంటే ఇప్పుడు ఏ ఇన్వెస్ట్ 2 టైమ్స్ మోర్ దెన్. సో ఒకసారి మీకు చేసి చూపిస్తాను. అది మోర్ దెన్ అంటే అక్కడ చేంజ్ అవుతుంది. సో లెట్స్ సే ఏ 100 తీసుకున్నాడు అనుకుందాం. ఏ అండ్ బి స్టార్టెడ్ బిజినెస్. ఏ ఇన్వెస్టెడ్ 2 టైమ్స్ మోర్ దెన్ బి. సో ఏ 100 తీసుకున్నాం కదా. ఏ ఇన్వెస్టెడ్ లెట్స్ సే ఏ కాదు బి 100 తీసుకుందాం. బి 100 తీసుకుంటే అప్పుడు ఏ ఇన్వెస్టెడ్ 2 టైమ్స్ మోర్ దెన్ బి. 2 టైమ్స్ అంటే దీనికి 2 టైమ్స్. సో దీనికి 2 టైమ్స్ అంటే 2 × 100 అనమాట. సో 300 అవుతది. సో 300 100 ఇది వాళ్ళ ఒరిజినల్ ఇన్వెస్ట్‌మెంట్. ఆఫ్టర్ 8 మంత్స్ ఏ విత్‌డ్రా హాఫ్ ఆఫ్ హిస్ క్యాపిటల్. అంటే 8 మంత్స్ 300 రన్ చేసి తర్వాత 4 మంత్స్ హాఫ్ తీసేసాడు. అంటే 150. సో హాఫ్ తీసేస్తే 150. నెక్స్ట్ బి ఏం చేశాడు? ట్రిపుల్ చేశాడనమాట. 8 మంత్స్ 100 కానీ ఇక్కడ ట్రిపుల్స్ అంటే డైరెక్ట్ దీనికి ట్రిపుల్ అనమాట. ఇక్కడ మోర్ దాన్ అన్నాడు కాబట్టి దీనికి కలుపుకుంటాం. దాన్ అన్నాడు కాబట్టి. సో ఇక్కడ ట్రిపుల్స్ అంటే నార్మల్‌గానే. సో నార్మల్‌గా 300 అంటే ఇది. అంటే 100 × 3 ట్రిపుల్ 300. సో ఇక్కడ 800 ఇక్కడ 1200 2000 అంతేనా? 4 3 జా 12 8 2000 ఇక్కడెంత? సో 2400 ప్లస్ 600. సో ఇది 3000. సో 3000, 2000 క్యాన్సిల్ అయిపోతాయి. అంటే 3:5. 5 పార్ట్స్ 75,000 అయితే మనల్ని ఏమడుగుతున్నాడు? ఏ షేర్ అడుగుతున్నాడు. ఏ అంటే ఎంత 3. సో 3 పార్ట్స్ ఎంత అవుతది? సో 1 టైము 5 టైమ్స్. సో 15,000 × 3 0 0 0 45,000 ఆన్సర్ వస్తది. సో 45,000 ఫైనల్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఏ షేరు, బి షేరు కనిపెట్టాలి. సో మోర్ దెన్ అన్నాడు కాబట్టి ఇచ్చిన దానికి ప్లస్ చేసుకొని ఇంటూ చేయాలి. లేదు ఇక్కడ కూడా సేమ్ మనలాగానే
ఏ ఇన్వెస్టెడ్ ట్రిపుల్ ఆఫ్ బి అన్నాడు అనుకోండి, అప్పుడు డబుల్ ఆఫ్ బి అన్నాడంటే అప్పుడు మీకు 100 ఇంటూ ఇక్కడ 200 వచ్చేస్తుంది. బట్ 2 టైమ్స్ మోర్ దాన్ బి అన్నాడు, 2 more than అన్నాడు కాబట్టి 300 వేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అలాంటివి చూసుకోవాలి. నెక్స్ట్ 24 ఎంప్లాయీస్ ఇస్ 20,000 యావరేజ్ ఆఫ్ ఎయిట్. సో ఇవి 2 మోడల్స్ లో చేయొచ్చు. సో 2 మోడల్స్ కూడా కొంచెం ఫాస్ట్ గా చెప్తాను. సో 24 ఇంటూ 40,000 ఈక్వల్ టు 8 ఇంటూ 60,000 ప్లస్ ఇంకెంతమంది ఉంటారు, 8 తీసేస్తే 24లో 16. సో 16 ఇంటూ ఎక్స్. సో ఇది సాల్వ్ చేసుకున్నా మీకు ఆన్సర్ వస్తుంది. లేదు అంటే టోటల్ యావరేజ్ 40,000 కదా. సో 8 యావరేజ్ ఎక్కువ వచ్చింది దీనికన్నా, అంటే మిగతా వచ్చే 16 యావరేజ్ దీనికన్నా తక్కువ ఉంటుంది అనమాట. సో ఒక యావరేజ్ ఎప్పుడు కూడా దీనికన్నా ఎక్కువ ఉంటే ఇంకో యావరేజ్ ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. సో 40,000 నార్మల్ యావరేజ్ అయితే ప్లస్ తక్కువ ఉంటుంది కాబట్టి మైనస్. సో మైనస్ తక్కువ ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ తక్కువ ఇచ్చినప్పుడు ఇక్కడ ఎక్కువ ఉంటే అప్పుడు ప్లస్ వేసుకుంటాం. సో నెక్స్ట్ తక్కువ వస్తుంది కాబట్టి -8. ఇంకా ఎంత ఎక్కువ ఉంది ఇక్కడ, 20,000 ఎక్కువ ఉంది. సో 20,000 బై ఇంకా ఎంతమంది ఉన్నారు, 16 మెంబర్స్కి దాన్ని ఫిల్ చేయాలి. సో 2 టైమ్స్ 10 టైమ్స్ 10,000. సో ఇది 30,000. సో 30,000 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ చేసినా మీకు అదే వస్తుంది. 4 4 16, 4 2 8 అంటే 96, అంటే 96 4 zeros. సో ఇక్కడ కూడా అంతే, 48 4 zeros. సో ప్లస్ 16x. నెక్స్ట్ వచ్చేసి 4,80,000, 60,000. 60,000 తీసేస్తే 4,20,000. 9 lakhs నుంచి 4 lakhs తీసేస్తే 5 lakhs. 5 lakhs నుంచి 20,000 తీసేస్తే 4,80,000. సో 4,80,000 బై 16 అనమాట. సో 4 4 16, 102,00,00. నెక్స్ట్ మళ్ళీ 3 టైమ్స్ 00,00. సో 30,000. ఇది ఏంటంటే కొంచెం క్యాలిక్యులేషన్ ప్రాసెస్. ఇది ఏంటంటే సింపుల్గా అయిపోద్ది అనమాట కాన్సెప్ట్ తెలిస్తే. సో రెండు 30,000 వేస్తే ఏ మోడల్ అయినా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి క్రికెటర్ యావరేజ్ ఇన్ 10 innings 58, హైయెస్ట్ స్కోర్ ఎక్స్క్లూడెడ్, యావరేజ్ డ్రాప్స్ 54, హైయెస్ట్ స్కోర్ అడుగుతున్నాడు. సో లాస్ట్ క్లాస్లో దీని ఫార్ములా ఆల్రెడీ రాశాను. సో మళ్ళీ రాస్తున్నాను. సో దీని ఫార్ములా వచ్చేసి లాస్ట్ ఇన్నింగ్స్ స్కోర్. సో లాస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ ఈక్వల్ టు యావరేజ్, న్యూ యావరేజ్ ఇన్ ప్లస్ గివెన్ యావరేజ్ ఇంటూ, సో న్యూ యావరేజ్ ప్లస్ చేంజ్ ఇన్ యావరేజ్ ఇంటూ టోటల్ మ్యాచెస్ ప్లేడ్ అనమాట. సో ఇది ఫార్ములా దీనికి. లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను. సో లాస్ట్ ఇన్నింగ్ స్కోర్ ఎంత అని చెప్పారు, ఇదే అడుగుతున్నాడు. హైయెస్ట్ స్కోర్ అంటే హైయెస్ట్ స్కోర్ అన్నా లాస్ట్ ఇన్నింగ్ స్కోర్ అన్నా ఒకటే వస్తుంది. సో దాన్నే అడుగుతున్నాడు. ఎక్స్ ఈక్వల్ టు న్యూ యావరేజ్ అంతా 54 ప్లస్ చేంజ్ ఇన్ యావరేజ్ అంతా. సో 58 మైనస్ 54 అంటే 4. అలాగే టోటల్ ఎంతమంది, టోటల్ ఎన్ని మ్యాచెస్ ప్లే చేశాడు, 10 innings. సో 54 ప్లస్ 40 ఎంత, 94 అనమాట. సో ఇది కరెక్ట్ ఆన్సర్. సో ఫార్ములా వచ్చేసి టోటల్ ఇన్నింగ్స్ లేదా లాస్ట్ ఇన్నింగ్స్ ప్లేడ్, అలాగే న్యూ యావరేజ్ ప్లస్ చేంజ్ ఇన్ యావరేజ్ టోటల్ మ్యాచెస్ ప్లేడ్. సో లాస్ట్ ఇన్నింగ్స్ అన్నా, హైయెస్ట్ ఇన్నింగ్స్ అన్నా, లోయెస్ట్ ఇన్నింగ్స్ అన్నా, సో ఏదైనా ఇదే ఫార్ములా వస్తుంది అనమాట. సో ఇటు పక్కదైతే మారదు, ఈక్వల్ టు అవతల పక్కకి. సో అవతల పక్కది మాత్రం చేంజెస్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ టీమ్ హ్యాడ్ హైయెస్ట్ యావరేజ్ స్కోర్ అన్నాడు. సో 42, 38, 50, 80 అంటే 120 ఇది. సో ఇదంతా 45, 46, 44, 46, 4, 50, 90, 19, 135. సో దేనికి యావరేజ్ ఎక్కువ ఉంటుంది, సో దేనికైతే టోటల్ ఎక్కువ ఉంటుందో దానికి యావరేజ్ ఎక్కువ ఉంటుంది. సో చేయక్కర్లేదు, లేదంటే దీన్ని బై 3 చేసుకున్న ఆన్సర్ వస్తుంది. ఇది 40, ఇది 45. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. బి ఆన్సర్ వచ్చేసి బి. సో చెయ్యక్కర్లేకుండా చెప్పాలంటే దేనికి టోటల్ ఎక్కువ ఉంటుందో దానికి యావరేజ్ ఎక్కువ ఉంటుంది. సో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసి ఎ ట్యాంక్ కంటైన్స్ 3,500 milliliters అండ్ ఫుల్ కెపాసిటీ కిలోలీటర్స్. సో రెండింటిని లీటర్స్లోకి మార్చుకుంటే ఆన్సర్ వస్తుంది. సో 3,500 milliliters అంటే లీటర్స్లోకి మార్చుకుంటే 10⁻³ అంటే 3.5. సో 1 లీటర్ ఈక్వల్ టు 10⁻³ milliliters అనమాట, మిల్లీలీటర్స్. అలాగే వచ్చేసి 1 కిలోలీటర్ ఈక్వల్ టు 1 లీటర్ ఈక్వల్ టు 10⁻³ కిలోలీటర్ అనమాట.
సో దీనికి కిలో లీటర్‌కి క్యూబ్ యాడ్ చేసుకుంటారు. మిల్లీ లీటర్‌కి మైనస్ పవర్ క్యూబ్ అనమాట. సో మిల్లీ లీటర్ అంటే 10⁻³ కిలో లీటర్ అంటే 10⁻³ సో ఇది 3.5 ఇదొచ్చేసి 0.005 ఇంటూ 10³ అంటే ఇది 5. సో ఇది 3.5 లీటర్స్ ఫుల్ కెపాసిటీ 5 లీటర్స్. అంటే ఫుల్ కెపాసిటీ ఎప్పుడు కిందే వస్తది. సో ఎంత పట్టింది? 3.5 పట్టింది. అంటే ఇంకెంత ఖాళీ ఉంది? 3.5 పట్టిందంటే వాటర్‌తో 1.5 ఖాళీ ఉంది. సో 1.5 ఇంటూ 100 సో 5 2 టైమ్స్ 20 పాయింట్ అటు పోతే 30. సో 30% ఇంకా ఖాళీగా ఉంది. సో మనల్ని అడుగుతుంది ఖాళీ ఫిల్ అయిందని కాదు. ఫిల్ అయిందంటే 3.5 వేసుకోవాలి ఇక్కడ. సో ఖాళీ అడుగుతున్నాడు కాబట్టి 1.5 వేసుకుంటాం. ఎందుకంటే 5 - 3.5 1.5. సో నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ద స్టేషనరీ సప్లయర్ ఆర్డర్డ్ 8 బాక్సెస్ ఆఫ్ ప్రీమియం పెన్స్ అండ్ సమ్ బాక్సెస్ ఆఫ్ ఆర్డినరీ పెన్స్. సో 8 బాక్సెస్ ఆఫ్ ప్రీమియం పెన్స్, some X boxes of ordinary pens. The price of premium pens per box was twice that of the standard pens. సో స్టాండర్డ్ పెన్స్ y అనుకుంటే ఇది ట్వైస్ అంట. అంటే 2y. ఇది y అయితే ఇది 2y. సో వెన్ ఆర్డర్ వాజ్ డెలివర్డ్ ప్రీమియం బాక్సెస్ యాక్సిడెంట్లీ ఇంటర్చేంజ్ అయిపోయినాయంట. ఇంటర్చేంజ్ అవ్వడం వల్ల టోటల్ కాస్ట్ 25% పెరిగిపోయిందంట. సో రేషియో అడుగుతున్నాడు. ఒరిజినల్ నెంబర్ ఆఫ్ బాక్సెస్‌కిను ప్రీమియం పెన్స్ ఒరిజినల్ నెంబర్ ఆఫ్ బాక్సెస్ ఆఫ్ ప్రీమియం పెన్స్‌కి ఒరిజినల్ నెంబర్ ఆఫ్ స్టాండర్డ్ పెన్స్‌కి అంటే 8:Xకి రేషియో అడుగుతున్నాడనమాట. అంటే మనం X కనిపెట్టాలి. సో X కనిపెట్టాలంటే ఫస్ట్ క్వాంటిటీ ఇంటూ ప్రైస్. క్వాంటిటీ ఇంటూ ప్రైస్ చేసుకుందాం. సో 8 ఇంటూ 2y ప్లస్ X ఇంటూ y ఇదొకటి. ఇంకోటి ఇది ఇంటర్చేంజ్ అవ్వడం వల్ల ఏమవుతాయి? y, 2y అవుతాయి. ఎందుకంటే అవి యాక్సిడెంటల్‌గా ఇంటర్చేంజ్ అయిపోయినాయంట. ఏవి? ప్రైజెస్ అనమాట. ప్రైజెస్ ఏనా? క్వాంటిటీ అన్నాడా? ప్రైస్ అనమాట. ప్రైస్ అడుగుతున్నా. ఆహ్, 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 ఆ! బాక్సెస్ ఎక్స్‌చేంజ్ అయినాయంటే ప్రైజెస్ ఎక్స్‌చేంజ్ అయిపోయినట్టే కదా! సో 5y, 2y అనమాట. సో 8 ఇంటూ y ప్లస్ x ఇంటూ 2y. సో ఇవి ఇలా ఎక్స్‌చేంజ్ అయినాయి. ఇప్పుడేం జరిగింది? 25% ఇంక్రీజ్ అయింది. 25 అంటే 125/100 అంటే 5/4. ఇది దేనికేసుకోవాలంటే ఒరిజినల్ వాల్యూకేసుకోవాలి. ఎందుకు ఒరిజినల్ వాల్యూకేస్తున్నాం అంటే వాడేమన్నాడు టోటల్ బిల్‌కి అవుతుందన్నాడు. చేంజ్ ఇన్ బిల్‌కి కాదు. సో టోటల్ బిల్ అంటే దీనికేస్తున్నాడు టోటల్ బిల్. సో ఈ టోటల్ బిల్‌కి మన యాక్చువల్‌గా ఇది ఏసిన బిల్లు, ఇది చేంజ్ అయిపోయిన బిల్లు. సో ఈ బిల్‌కి 25% పెరిగిందంటున్నాడు కాబట్టి 5/4 దీనికేసుకుంటారనమాట. సో y క్యాన్సిల్ అవుతది. అన్నిటిలోనూ కామన్‌గా ఉంటది కాబట్టి x 8 5 ఆర్ 40, 80 ప్లస్ 5x 5తో మల్టిప్లై చేస్తే. సో 4 ఇటు వెళ్ళిపోద్ది. 32 ప్లస్ 4x. సో ఇది ఇటొస్తే x ఆహ్, 32 2y కదా ఇది. సో 4 2s ఆర్ 8 అవుతది ఇది. సో 8x అవుతది. 8x అంటే ఇది 3x అవుతది. 3x ఈక్వల్ టు ఆహ్, 8 అంటే 40, 48 సో x ఈక్వల్ టు 16. సో 16 అనమాట. సో 16 అంటే ఒక 6, 3, 18. సో x వాల్యూ 16 వచ్చింది. ఆహ్, సో మనల్ని ఏమడుగుతున్నాడు? ప్రీమియం బాక్సెస్, ఈ బాక్సెస్ మనల్ని అడుగుతుంది ఇదే. సో x వాల్యూ 1 ఇది 2 టైమ్స్. సో 1:2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో 1:2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో 1:2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో అర్థమైంది కదా! సో ఇవి బాక్సెస్, ఇవి ప్రైజెస్. సో ఇవి ఎక్స్‌చేంజ్ అయినప్పుడు ఉన్న ప్రైజెస్ అనమాట. సో ఒరిజినల్ బాక్సెస్‌కి మనం ఫస్ట్ రేషియో కట్టాం. ఫైనల్ ఇవి ఎక్స్‌చేంజ్ అయినప్పుడు వాటి ప్రైస్ ఎంతో కట్టాం. సో వాడు ఏం క్వెషన్‌లో చెప్పినట్టు ఒరిజినల్ దానికి చేంజ్ అవుతుంది కాబట్టి 5/4 దీనికేసుకున్నాం. లేదు ఇంటర్చేంజ్ అయినప్పుడు బిల్ కాస్ట్ పెరిగిందంటే అప్పుడు దీనికేసుకుంటాం. బట్ ఏంటంటే టోటల్ బిల్ అన్నాడు కాబట్టి దీనికేసుకున్నాం. అలాగే 5ని దీంతో మల్టిప్లై చేసాం. 4 క్రాస్ మల్టిప్లై చేసాం. సో x వాల్యూ ఇచ్చింది. సో వాడు అడిగిన 8 xకి రేషియో కట్టాం. సో అది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ a principal of 1 lakh is invested at 10% on interest compound yearly. How many years will grow to 1,333,100? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు టైము. ఇది అసలు ఇంట్రెస్ట్‌తో పని లేదు. సో ప్రిన్సిపల్ ఎంత అంటున్నాడు? 1 lakh. సో అమౌంట్ ఎంత అంటున్నాడు? 13,100. సో జీరోస్ క్యాన్సిల్ అయితే 1000, 1,111. సో ఇది దేనికి క్యూబ్ అవుతుంది? సో దేనికి క్యూబ్ అవుతుంది? 10కి క్యూబ్ అవుతుంది. ఇది దేనికి క్యూబ్ అవుతుంది? 11కి క్యూబ్ అవుతుంది. సో ఎప్పుడు కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో ప్రిన్సిపల్, అమౌంట్ రేషియోస్ కట్టినప్పుడు వీటికి పవర్స్‌లో ఉండే నంబర్స్ టైమ్ డినోట్ చేస్తాయన్నమాట. సో ఎంత టైమ్‌లో అవి ప్రిన్సిపల్ అమౌంట్ కింద మారినాయి అనేది. సో ఈ క్యూబ్ అనేది
టైం ఏంటి 3 ఇయర్స్. సో మనల్ని క్వెషన్‌లో అడిగింది ఏంటి ఇయర్సే టైమే. సో 3 ఇయర్స్ డైరెక్ట్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి షాప్ కీపర్ మేడ్ ఎ లాస్ ఆఫ్ 125 ఆన్ ఆర్టికల్. సో 125 అన్ ఆర్టికల్ లాస్ పర్సెంటేజ్ వచ్చి 5%. సో ఇది డైరెక్ట్‌గా చేసేయొచ్చు. సో 5% అంటే 95 సారీ. లాస్ ఇచ్చాడు. లాస్ పర్సెంటేజ్ ఇచ్చాడు. అంటే డైరెక్ట్‌గా ఇచ్చేసాడనమాట. 5 125 అయితే కాస్ట్ ప్రైస్ ఎంత 100 ఎంత అడుగుతున్నాడు. సో 2 టైమ్స్ 5 టైమ్స్ సో 2500 డైరెక్ట్ ఆన్సర్ అనమాట. సో నేను కన్‌ఫ్యూజ్ అయ్యాను. సో 100తో కాలిక్యులేట్ చేద్దామని చూసాను. కానీ వాడు ఆల్రెడీ లాస్ ఇచ్చేసాడు. సో లాస్ ఇచ్చి లాస్ పర్సెంటేజ్ కూడా ఇచ్చాడు. సో 2 ఇచ్చినప్పుడు ఇంకా ఈజీ. 5 125 అయితే 100 ఎంత అవుతదో ఈక్వల్ చేసుకుంటే సరిపోద్ది. ఎందుకంటే 100% అంటేనే కాస్ట్ ప్రైస్. సెల్స్ ఎ నోవెల్ ఓకే. and makes 10% loss. Clear old stock 0.8. Further discount 5%. Loss that will incur on the clearance sale. సో క్లియరెన్స్ సేల్ మీద ఎంత లాస్ వచ్చిందని అడుగుతున్నాడు. సో లెట్స్ సే 100 రూపీస్కి సెల్ చేస్తాడు అనుకుందాం. సో అండ్ మేక్స్ ఎ లాస్ ఆఫ్ 10%. అంటే 90 రూపీస్ లాస్ అయింది. సో 10% లాస్ అయ్యాడంటే 90 రూపీస్కి సేల్ చేశాడు మళ్ళీ. సో మార్క్ ఇస్ నోవెల్ అంటే దీన్ని ఈ ఎంత అమౌంట్‌కి మార్క్ చేశాడనమాట. సో ఎవరికైతే అమ్మాడో వాడు. సో అమ్మిన అతననమాట. అంటే 0.8 అంటే 80 రూపీస్‌కి అమ్ముతున్నాడు. సో 80 రూపీస్‌కి అమ్మితే అలౌ డిస్కౌంట్ ఆఫ్ 5%. మళ్ళీ ఇందులో 5% డిస్కౌంట్ ఇచ్చాడు. సో 10 అంటే 8, 5 అంటే 4 అంటే 76. సో ఇచ్చినప్పుడు వాట్ విల్ బి ద పర్సెంటేజ్ లాస్ దట్ విల్ ఇంకర్ ఆన్ ద క్లియరెన్స్ సేల్. సో ఇక్కడ చూడండి. సో ఇది లాస్ 10% అయినప్పుడు ఇక్కడ ఎంత 90%. సో 90 అనేది 100 అయితే 100 ఎంత? సో 1000/9 అనమాట. సో 1000/9 అంటే 3 3 9 సారీ 11 ఇక్కడికి నెక్స్ట్ 111.1 సో 111.1 అవుతది. సో ఇది కాస్ట్ ప్రైస్ అనమాట. ఇది సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ 100 అయినప్పుడు కాస్ట్ ప్రైస్ 111.1. సో దీనికి ఎంత లాస్ వచ్చిందని అడుగుతున్నాడు. సో ఇక్కడ 24 అక్కడ 11.1 24 11.1 అంటే 35.1 బై 111.1 ఇంటూ 100. సో 351/111 ఇంటూ 100. సో ఇది క్యాలిక్యులేట్ చేయాలి. సో సో అప్రాక్సిమేట్‌గా 11తో తీసేద్దాం ఫస్ట్. 1 టైము 0, 1 నెక్స్ట్ 3 టైమ్స్ 21 అంటే 2 టైమ్స్ అప్రాక్సిమేట్‌గా చూసుకుందాం. అప్రాక్సిమేట్‌గా చూసుకుంటే 32 అంటే 32 అంటే 1 టైము. సో ఇక్కడ 3 టైమ్స్. సో 3 అంటే 3 టైమ్స్ 9 1 మళ్ళీ 3 టైమ్స్. సో అరౌండ్ 30, 30, 32, 33 అలా వస్తది. సో మనకి ఆప్షన్స్‌లో ఉన్నది ఒకే వాల్యూ. సో 31 30స్ మీద ఉన్నది ఒకే ఒక వాల్యూ. సో ఈ 3 కాదు 31.59 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. సో కొద్దిగా క్లోజ్‌లో అప్రాక్సిమేషన్ చేసుకోవచ్చు నేను ఆప్షన్స్ చూసి. సో నేను ఆప్షన్స్ చూసాను. అందు గురించే అప్రాక్సిమేషన్ చేస్తాను. ఒకవేళ 30స్‌లో ఉంటే ఖచ్చితంగా ఎగ్జాక్ట్ వాల్యూ సాల్వ్ చేయాల్సి ఉంటది. సో అది కొంచెం టైమ్ టేకెన్ కాబట్టి నేను అప్రాక్సిమేషన్‌గా క్యాన్సిల్ చేసుకెళ్ళిపోయాను. సో ఇది 11థ్ టేబుల్ క్యాన్సిల్ చేశాను ఇక్కడ. ఇక్కడొచ్చేసి 32 3 టైమ్స్ అంటే 96 నెక్స్ట్ 5 మిగులుతది. సో 5 మిగిలితే పాయింట్స్ పెట్టుకోవడం అన్నీ ఎందుకు అప్రాక్సిమేట్‌గా. సో 30స్‌లో వస్తుంది కాబట్టి వాల్యూస్ 30 పాయింట్ సంథింగ్ వస్తదనమాట. సో 30 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి అన్ ఆర్టికల్ ఈజ్ మార్క్డ్ అట్ 800. షాప్ ఓనర్ అలౌస్ ఎ డిస్కౌంట్ అట్ ఒకవేళ మీకు డౌట్ ఉంటే మీరు క్యాలిక్యులేటర్‌లో చెక్ చేసుకోవచ్చు. కరెక్ట్ వాల్యూ వస్తది 31.6 సంథింగ్ అని. సో మనం ఏంటంటే అప్రాక్సిమేషన్ చేసాం కాబట్టి కొద్దిగా అటు ఇటులో వస్తది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి క్యాలిక్యులేటర్‌లో. అన్ ఆర్టికల్ ఈజ్ మార్క్డ్ అట్ 800 అండ్ ఆల్సో డిస్కౌంట్ ఆఫ్ 12%. సో 10% అంటే 80, 1% అంటే 8 అంటే 2% అంటే 16. 80, 16, 96. 80, 16, 96. సో 96 మైనస్ చేస్తే 4 9, 9 0 ఇక్కడ 7 704 అండ్ స్టిల్ గెయిన్స్ 8%. అంటే ఇది 108 అనేది 704 అయితే అప్రాక్సిమేట్ కాస్ట్ ప్రైస్. సో 100 ఎంత అడుగుతున్నాడు అప్రాక్సిమేట్‌గా. 2 టైమ్స్ 7 టైమ్స్ 2 టైమ్స్ 5 టైమ్స్. సో నెక్స్ట్ 9తో క్యాన్సిల్ చేద్దాం మళ్ళీ అప్రాక్సిమేట్‌గానే. 3 9లు 27 7 9లు 63 7 9లు 63 7 8 9లు 72 సో ఇంత. నెక్స్ట్ మళ్ళీ 3తో అప్రాక్సిమేట్‌గా చేస్తే 4 2 3 6 6 3 18 సో 26 ఇంటూ 25 25 25 6 625
625 ఇంటూ 25 అంటే 650, అరౌండ్ 650 సంథింగ్ వస్తుంది ఆన్సర్. సో 650కి ఎంత యాడ్ అవ్వచ్చు అంటే ఎక్స్ట్రా మనం ఇక్కడ ఎంత ఎక్సెస్ ఇచ్చాం. సో 2.2 ఇచ్చాం కాబట్టి అరౌండ్ సంథింగ్ లైక్ +3 గానీ, +4 గానీ రావచ్చు. సో 650 అరౌండ్ +3 +4. సో ఇది గాదు. ఇది గాదు. సో ఈ 2 కొంచెం క్లోజ్‌గా ఉన్నాయి. కానీ ఇది మరీ డిస్టెన్స్ ఎక్కువుంది. 660 దాటేసింది. 660 అంటే దాదాపు +10 మనకొచ్చిన వాల్యూకి. సో ఇది క్లోజెస్ట్ వాల్యూ 652. సో మీరు అనుకోవచ్చు అప్రాక్సిమేషన్స్ తీసుకుంటున్నా మరి ఆప్షన్స్‌లో తేడా వస్తాయి కదా అని. సో ఎప్పుడు అప్రాక్సిమేషన్స్ తేడా రావండి. మరీ క్లోజ్‌గా ఉండాలి. అట్‌లీస్ట్ 2-3 నంబర్స్‌లో ఉంటే చాలు. సో అది అప్రాక్సిమేట్ వాల్యూ వచ్చేస్తది. మరీ 5, 6 అలాగే 8, 7 ఈ రేంజ్ దాటేస్తే మీరు ఇప్పుడు సపోజ్ మనకిక్కడ 9తో డివిజిబుల్ చేశాం కదా! 7 టైమ్స్ 63, 74 2 మిగులుతుంది. సో 2 మిగులుతుంది. 2 మిగలడం వల్ల మనకు పెద్ద వచ్చే లాస్ ఏం లేదు. ఎందుకంటే పాయింట్ పెట్టుకున్నప్పుడు 2 టైమ్స్ అంతే. మళ్ళీ 2 వస్తది. సో 704.2 ఐ మీన్ 704 పాయింట్ కాదు 78.2 వస్తదనమాట. సో ఆ పాయింట్ 2 అనేది ఈ ఎక్స్‌ట్రా 2ని డినోట్ చేస్తుందనమాట. సో మనకు పెద్ద నష్టమేం లేదు దానివల్ల. వెరీ 6, 7, 8 ఎళ్తే అప్పుడు మనకి హ్యూజ్ నంబర్ డిఫరెన్స్ వస్తదనమాట. అది కూడా మనకు ఆప్షన్స్‌లో డిఫరెన్స్ ఉంది కాబట్టి తీసుకున్నాం. లేదు అన్నీ క్లోజ్ వాల్యూస్ ఇచ్చాడంటే అప్పుడు సచ్చినట్టు చేయాల్సిందే. సో మనకి ఆప్షన్స్ బట్టి మనకి రీజనింగ్ గాని, మ్యాథ్స్ గాని మన అప్రాక్సిమేషన్ చేయాలా? లేదా ఎగ్జాక్ట్ వాల్యూ చేయాలా? అనేది డిపెండ్ అయి ఉంటదనమాట. సో మీరు ఎగ్జాక్ట్ వాల్యూ చేయడానికి బోలెడు టైమ్ కన్జ్యూమ్ అవుతది. సో నేను అప్రాక్సిమేషన్ వల్ల ఫాస్ట్‌గా తీసుకెళ్ళిపోతున్నాననమాట కాలిక్యులేషన్‌ని. నెక్స్ట్ వచ్చేసి ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరర్ సెల్స్ ఎ డైనింగ్ టేబుల్ to a showcase number 25 discount of market price at a 10% handling fees at discount price 4,500 more than what they paid, thereby earning a profit of 30%. సో మార్కెట్ ప్రైస్ అడుగుతున్నాడు. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే లెట్స్ సే 100తో తీసుకుందాం. 100 కాస్ట్ ప్రైస్ అనుకుని కాస్ట్ ప్రైజా సెల్లింగ్ ప్రైస్ అని తీసుకుందాం. సెల్లింగ్ ప్రైస్ తీసుకుంటే 25% డిస్కౌంట్ ఇచ్చాడు మార్కెట్ ప్రైస్ మీద. సో మార్కెట్ ప్రైస్ ఎంతో మనకు తెలీదు. ఆహ్, 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 హ్మ్. లెట్స్ సే మార్కెట్ ప్రైస్ తీసుకుందాం డైరెక్ట్‌గా. సో మార్కెట్ ప్రైస్ తీసుకుంటే 25% అంటే 75 మళ్ళీ ఇందులో 10% అంటే ఆహ్, 7.5 7.5 అంటే 5 ఇక్కడ 4 7 7 67.5 సో 67.5 హ్యాండ్లింగ్ ఫీ యాడ్ చేయాలి. మనం ఏం చేసాం మైనస్ చేసాం. యాడ్ చేసుకుంటే 82.5 వస్తది. ఎందుకంటే యాడ్స్ అన్నాడు మైనస్ కాదు. సో 82.5 వస్తది ఇక్కడికి. అండ్ సెల్స్ ద సెట్ ఫర్ 4,500 మోర్ దెన్ వాట్ దే పెయిడ్. అంటే షోరూమ్ వాళ్ళు ఎంత పే చేశారో అంటే వాళ్ళకి కాస్ట్ ప్రైస్ ఎంత పడిందో దానికన్నా ఇంత ఎక్కువ వచ్చిందనమాట. సో వాళ్ళకన్నా ఇంత ఎక్కువ వచ్చింది అంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ ఆహ్, 30% ఈక్వల్ టు 4,500 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ వాళ్ళకి ప్రాఫిట్ ఇంతొచ్చింది. అంటే కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు 4500 అనమాట. సో వాడి కాస్ట్ ప్రైస్ వాడు చెప్తున్నాడు షోరూమ్ వాడికి ఎంత పే చేశాడో దానికన్నా 4,500 ఎక్కువొచ్చిందంట. ఆ 4,500 ఎక్కువెందుకొచ్చింది? అదే 4,500 ఎందుకు ఎక్కువొచ్చింది అంటే అది 30% ప్రాఫిట్ కాబట్టి. సో ఆ ప్రాఫిట్ వల్ల అది అంతకి ఈక్వల్ అయిందనమాట. సో ఇక్కడ ఆహ్, సో కాస్ట్ ప్రైస్ ఆహ్, ఇది ప్లస్ కాదు ఇంటూ వస్తది. అప్పుడు 4,500 ఇంటూ 100/30 0, 0 క్యాన్సిల్ 3 5 టైమ్స్ ఇంటూ 10 అప్పుడు 15,000 అవుతదనమాట. సో కాస్ట్ ప్రైస్ వచ్చేసి 15,000 అయింది. సో మనకి ఇక్కడికొచ్చింది ఏంటి 82.5 అనేది షోరూమ్ వాడు అమ్మిన ప్రైస్ అనమాట. షోరూమ్ వాడు అమ్మిన ప్రైస్ 15,000 అనమాట. సో 82.5 అనేది 15,000 అయితే 100 ఎంత? సో ఇది మనకి కావాల్సిన వాల్యూ. మార్కెట్ ప్రైస్ అంటే 100 అనుకున్నాం కదా! సో హ్మ్. 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 సో మీకిక్కడ అర్థమైంది కదా! నేను ఇంటూ ఎందుకు తీసుకున్నానో. సో వాడు చెప్తున్నాడు కదా! కాస్ట్ ప్రైస్ మోర్ దెన్ అని. సో మనం అక్కడ మనం మనం మోర్ దెన్‌కి
ఇందాక సమ్లో గుర్తుంది కదా, ఇంటూ తీసుకున్నాం. సో అలా అనమాట ఇక్కడ కూడా. సో సాల్వ్ చేసుకుంటే 25తో 8 అంటే 32, 33, 3.3. నెక్స్ట్ ఇక్కడ 4, 2, 6, 600. నెక్స్ట్ మళ్ళీ 3, 11, 1.1, 300, 200. 200 into 100/1.1. ఇది 11 అయితే 10⁻−1 పైకి వెళ్ళిపోద్ది మళ్ళీ. సో ఇక్కడ ఎంత వస్తుంది, 20,00,00,11. సో 1 టైమ్ 9 మిగులుతుంది, 90. 8 టైమ్స్ 18. 8 టైమ్స్ 2 మళ్ళీ 1 మిగులుతుంది. సో 181 సంథింగ్ వస్తుంది. సో 181 సంథింగ్ వచ్చే ఆప్షన్ ఒక్కటే ఉంది. సో మిగతా చెక్ చేయాల్సిన పని లేదు. సో మిగతా అన్ని చెక్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు అసలు. సో మనకి ఫస్ట్ 2 ఆప్షన్స్లోనే తెలిసిపోతుంది ఆన్సర్ అనేది. సో అలాంటప్పుడు అసలు థర్డ్ నెంబర్ కూడా చేయాల్సిన పని లేదు, బట్ జస్ట్ వెరిఫికేషన్ కోసం చేసాం అంతే. సో క్యాలిక్యులేషన్ వచ్చేసి అలా అనమాట. సో 82.5 అనేది 15,000 అయితే 100 ఎంతో మనల్ని అడుగుతున్నాడు అనమాట. సో 82.5 ఎలా వచ్చిందంటే తెలుసు కదా. సో 25% మనం 100 మార్కుల ప్రైజ్ అనుకుని అందులో డిస్కౌంట్ తీసేసాం, అలాగే హ్యాండ్లింగ్ ఫీజు యాడ్ చేసాం. చేసిన తర్వాత వాడు ఏం చెప్తున్నాడు అంటే, షోరూమ్ వాడు ఎంత కొన్నాడో దానికి 4,500 ఎక్స్ట్రా వచ్చిందంట ప్రాఫిట్. అది 30%కి ఈక్వల్ అంటున్నాడు. సో అది 30%కి ఈక్వల్ అంటున్నాడు కాబట్టి 3,000 సిపి ఇంటూ 30% ఈక్వల్ టు 4,500 చేసుకున్నాం. సో కాస్ట్ ప్రైస్ వచ్చింది. సో వచ్చిన కాస్ట్ ప్రైస్ని 82.5కి ఈక్వల్ చేసాం, ఎందుకంటే అది కంపెనీ వాడి కాస్ట్ ప్రైస్ కాబట్టి. సో కంపెనీ వాడికి ఎంత పడింది అంటే 82.5 పడింది కాబట్టి దానికి ఈక్వల్ చేసుకుని దానికి మనకి మార్కెట్ ప్రైస్ ఎంతో 100 అనుకున్నాం కదా స్టార్టింగ్లో. సో 100 ఎంత అనేది ఈక్వల్ చేసాం. ఆన్సర్ అయితే 18,181.82 అయితే వచ్చింది. సో నెక్స్ట్ 2 types of sugars 45, 60 mixed variety 1:2:3. సో 45 into 1 NP1 plus NP2 plus NP3 by N1 N1 P1 plus P2 plus P3 అనమాట. సో వెరైటీస్ అనమాట. ఈ వెరైటీస్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. సో 60 into 2 ప్లస్ సో x into 3. ఆ వెరైటీ అంటే మనకు తెలియదు, అదే అడుగుతున్నాడు క్వశ్చన్లో. 5, 6 ఈక్వల్ టు 55. సో 45 ప్లస్ 120 ప్లస్ 3x ఈక్వల్ టు 6, 33. 5 30, 5 30, 33. సో 165. 3x ఈక్వల్ టు 165 మైనస్ 330. సో 165, 5, 2, 4, 6, 265/3. 8 3 24. సారీ, ఎక్కడో తనింది. సో ఇక్కడ 2 ఉంటుంది, 2 నుంచి ఒకటి తీస్తే 1, 165/3. సో 5 3 15, 5 3 15. సో 55 అనమాట. సో 55 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ వచ్చేసి 2 స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేశాడంట. 15, 10 సింపుల్ ఇంట్రెస్ట్ 1 year 2,600. సో ఇది సింపుల్ క్వశ్చన్. సో ఎక్స్ ఇంటూ 18,000. సారీ, కాదు 1 సెకండ్. సో సారీ, వేరే మోడల్ చేస్తాను మర్చిపోయి. సో ఫస్ట్ స్కీమ్ వచ్చేసి 15% అన్నాడు కదా. సో పీటీఆర్లో పీ తెలియదు కాబట్టి ఫస్ట్ ఎక్స్ అనుకుందాం. సో టీ ఎంత 1. సో ఇది 15 ప్లస్ ఎందుకంటే ఆ రెండింటిలో సమ్ ఇచ్చాడు కాబట్టి మనకి ఇంట్రెస్ట్ సమ్ము. నెక్స్ట్ ఇప్పుడు 18,000 మైనస్ ఎక్స్ అనమాట, ఎందుకంటే అది ఎక్స్ అనుకున్నాం కాబట్టి. ఇంకోటి 18,000 మనకి టోటల్ ఇచ్చాడు కాబట్టి టోటల్ నుంచి ఇది తీసేస్తే మనకి అది ఎంత వస్తుంది అనమాట. సో ఇంటూ ఇదో 10%, ఇదో 10% ఇంటూ 1 ఈక్వల్ టు 2160. మనం కనిపెట్టాల్సింది ఎక్స్. సో ఇది ఈ ఎక్స్ కనిపెడతామే ఆన్సర్. సో 15 అంటే ఎక్స్ 15/100 డాట్ ప్లస్ సో 10% అంటే 1800 మైనస్ ఎక్స్ బై 100 10x/100. సో 10x/100 3 టైమ్స్ 20 టైమ్స్ 2 టైమ్స్ సారీ డైరెక్ట్ 0 క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో 1800 అటు వెళ్తే ఇక్కడ ఎంత ఉంటుంది. సో 2తో మల్టిప్లై చేస్తే 3x మైనస్ 2x ఎక్స్ మైనస్ 20 ఈక్వల్ టు 1800 అంటే ఇదో 200, అదో 160, 360. సో ఎక్స్ ఈక్వల్ టు 0 0 36 into 2. 36 into 2 అంటే 6 72. సో 72 is the correct option. 7,200 is the correct option.
సో ఎక్స్ 7200 అయితే, సో సెకండ్ స్కీమ్ అడిగితే 18,000 నుంచి 7200 తీసేస్తే సెకండ్ స్కీమ్ వాల్యూ వస్తుంది అనమాట. సో ఇది 69. సో 70. A cone and hemisphere have the same volume and base radius. Find the ratio of the height of the cone to its radius. హైట్ ఆఫ్ ది కోన్ టు ఇట్స్ రేడియస్ అంటే h/r అడుగుతున్నారు. సో కోన్కి హెమిస్ఫియర్కి సేమ్ వాల్యూమ్, సేమ్ బేస్ రేడియస్ ఉన్నాయంట. సేమ్ వాల్యూమ్ అండ్ బేస్ రేడియస్ ఉన్నాయంట. అంటే కోన్కి వాల్యూమ్ ఫార్ములా ఏంటి? 1/3 πr²h. అలానే హెమిస్ఫియర్ ఫార్ములా ఏంటి? 2/3 πr³. సో ఇవి సేమ్ రేషియోస్లో ఉన్నాయంట. అంటే 3 క్యాన్సిల్, πr³ r² క్యాన్సిల్, పై క్యాన్సిల్. సో h/r ఈక్వల్ టు 2r ఉంటుంది. సో h/r ఈక్వల్ టు 2/1 అనమాట. సో ఇదే మనల్ని అడుగుతున్నాడు. సో ఇవి సేమ్ రేషియోలో ఉన్నాయి కాబట్టి మనం రేషియో ఈక్వల్ చేసుకుంటే సరిపోద్ది సింపుల్గా. నెక్స్ట్ వచ్చేసి 71. Two circular parts having circumference in the ratio 3:5, smaller part 150, approximate area of larger part. సో అప్రాక్సిమేట్గా అడుగుతున్నాడు. ఫస్ట్ సర్కంఫరెన్స్ 2πr, స్మాలర్ పాండ్ ఏరియా ఎంత అన్నాడు? 150 అన్నాడు. సో 150 అంటే సర్క్యులర్కి ఏరియా ఏంటి? πr². సో πr² అంటే 150 అనుకుందాం. πr² 1, స్మాలర్ 1 అనుకుంటే లార్జర్ 2 అనుకోవచ్చు. 2πr1/2πr2 ఈక్వల్ టు 3/5. సో r1 పై 2π క్యాన్సిల్ అయితే, సో r1 r2 ఈక్వల్ టు 3/5 అవుతుంది. సో సో ఓకే. సో దీన్ని ఇలా చేయడం కన్నా, సో రేడియస్ 3:5 అయినప్పుడు ఏరియాస్ ఏమవుతాయి? వీటికి స్క్వేర్ అవుతాయి అనమాట. సో ఏరియాస్ ఏమవుతాయి? a1/a2 ఈక్వల్ టు r1/r2 హోల్ స్క్వేర్ అవుతాయి. అంటే 9/25 అవుతాయి. సో మనకి ఆల్రెడీ స్మాలర్ ఏరియాది ఇచ్చేసాడు 150. సో లార్జర్ ఏరియాది అంతా కనుక్కుంటే సరిపోద్ది. సో 9 అంటే 150 ఇంటూ 4, 450. సో 4తో ఎందుకు మల్టిప్లై చేశానంటే 25తో మల్టిప్లై చేయడం అన్నా 4తో డివైడ్ చేయడం అన్నా ఒకటే అనమాట. సో 25తో మల్టిప్లై చేయడం అన్నా 4తో డివైడ్ చేయడం అన్నా ఒకటే. 3 టైమ్స్ 30, 7 టైమ్స్ 28, నెక్స్ట్ 50. సో 3750 డివైడెడ్ బై 9. సో 4 9 36, 1 1 9 9 6 60 అంటే 7 9 5 9 45, 6 9 54, 416 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో 416 పాయింట్ సంథింగ్ వచ్చేది ఒక్కటే ఉంది. సో క్లోజ్గా 417. వాడు కూడా అప్రాక్సిమేట్ అంటున్నాడు కాబట్టి 417 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో మనం 2πr1 ఈక్వల్ టు 3x, 2πr2 ఈక్వల్ టు 5x తీసుకుని ఆ రెండింటిని సాల్వ్ చేసి, నెక్స్ట్ ఇందులో మళ్ళీ πr² ఈక్వల్ టు 150 తీసుకుని ఈ వాల్యూని తీసుకెళ్ళి ఫస్ట్ సర్కంఫరెన్స్లో పెట్టి, సో అది చేసుకోవడం టైం వేస్ట్ అనమాట. సో ఇది ఆల్రెడీ డైరెక్ట్గా మనకు రేడియస్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ, సో రేడియస్ ఉన్నప్పుడు మన దగ్గర ఏరియా ఏమవుతుంది? వాటికి స్క్వేర్స్ అవుతాయి అనమాట. స్క్వేర్స్ అయినప్పుడు ఏంటి? 9 25. సో మనకి 9 ఇచ్చేసాడు, 25 అడుగుతున్నాడు. సో అలా చేసుకుంటే ఈజీగా అయిపోద్ది. సో నెక్స్ట్ వచ్చేసి, ఇఫ్ ద బేస్ ఆఫ్ ఎ ప్రిజమ్ ఈజ్ రెగ్యులర్ హెక్సాగాన్ ఆఫ్ సైడ్ 6 సెంటీమీటర్స్ అండ్ హైట్, వాల్యూమ్ అడుగుతున్నాడు. సో వాల్యూమ్ అంటే బేస్ ఏరియా ఇంటూ హైట్ దేనికైనా. సో ఓకే, 3D షేప్ ఉన్నదానికి దేనికైనా వాల్యూమ్ బేస్ ఏరియా ఇంటూ హైట్. సో బేస్ ఏరియా ఏంటి అన్నాడు? ఈజ్ ఎ రెగ్యులర్ హెక్సాగాన్ అంటున్నాడు. సైడ్ 6 ఇచ్చాడు. సో రెగ్యులర్ హెక్సాగాన్ ఫార్ములా ఏంటి? √3 2√3 సో ఇలా కాదు. సో ఫస్ట్ 6 కదా, 6/3√4a². అంటే హెక్సాగాన్‌కి 6 సైడ్స్ ఉంటాయి కాబట్టి, సో 6 ఇంటూ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ 2 టైమ్స్ 3 టైమ్స్. సో ఇది వస్తదనమాట. సో 3√3/2a² వస్తది. ఇంటూ హెచ్ కామన్. నెక్స్ట్ 3√3/2 ఇంటూ a² అంటే మనకి సమ్‌లో ఇచ్చాడు 6 ఇంటూ 6, హెచ్ కూడా ఇచ్చారు 10. సో 5 టైమ్స్. సో 5 3 జార్ 15. సో 15 ఇంటూ 6 90, 90 ఇంటూ 6 90 ఇంటూ 6 540. సో 540 ఇంటూ √3. సో 540 ఇంటూ √3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వాల్యూమ్ కాబట్టి ఆబ్వియస్గా సెంటీమీటర్ క్యూబ్ ఉంటుంది. సో అంతే, కరెక్టే. సో 540 √3 అనమాట.
సో దీనికి ఫార్ములా నేను ఏరియాస్ ఐ మీన్ హెక్సాగాన్ 6 సైడ్స్ ఉంటాయి కాబట్టి దానికి ఇంటూ ఏరియా చేసుకున్నాను. సో నాకు సడన్‌గా బేస్ ఏరియా గుర్తు రాలేదు. సో దాని గురించి నేను ఈ ఫార్ములా మళ్ళీ విడిగా చేసుకోవాల్సొచ్చింది. సో మీకు డైరెక్ట్‌గా గుర్తుండాలి అంటే మీరు ఇలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు. లేదు అంటే సో దీని నుంచి డెరైవ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి 3 కాన్సెంట్రిక్ సర్కిల్ డిజైన్స్ పార్ట్ ఆఫ్ ఏ టార్గెటెడ్ ప్రాక్టీస్ బోర్డ్ డయామీటర్ అర్థమెటిక్ రివిజన్‌లో ఉన్నాయంటే స్మాలెస్ట్ 6 పై, లార్జెస్ట్ 14 పై. అంటే సింపుల్‌గా చెప్పాలంటే మీకు ఆహ్, సో, యాక్చువల్‌గా ఇవి కాన్సంట్రిక్‌గా ఉన్నాయి. సో, నేను కాన్సంట్రిక్‌గా గీయలేదు. సో, అవి కాన్సంట్రిక్‌గా ఉన్నాయి. అంటే సేమ్ సెంటర్ ఉంటది మూడిట్లికి కూడా. సో, ఇది కొంచెం డిస్టెన్స్ వచ్చింది ఏమనుకోకండి. సో, వాడేమంటున్నాడంటే డయామీటర్ అనమాట. సో, డయామీటర్ అంటే ఇది. సో, ఒక ఒక సైడే ఉంటే రేడియస్, బోత్ సైడ్స్ ఉంటే డయామీటర్. అలాగే దీని డయామీటర్, అలాగే దీని డయామీటర్. సో, అలాగే సేమ్ పాయింట్ ఉంది 3 డయామీటర్స్‌కి సర్కంఫరెన్స్ ఇచ్చాడనమాట. సారీ డయామీటర్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్‌లో ఉన్నాయంట. సో, వాటి సర్కంఫరెన్సెస్ ఇచ్చాడనమాట ఫస్ట్. ఈ లోపల దానికి 6 పై, బాగా బయట దానికి 14 పై. సో, మధ్యలో దానికి ఎంత అడుగుతున్నాడు. సో, మీకసలు ఈ డయాగ్రామ్‌తోనే పని లేదు. అసలు మనకి ఈ సర్కంఫరెన్స్‌లతోనే పని లేదు. సో, వాడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్‌లో ఉన్నాయన్నాడు. సర్కంఫరెన్స్‌లు ఇచ్చాడు. మధ్యలో దాని సర్కంఫరెన్స్ ఎంత అడుగుతున్నాడు. సో, 6 పై, 14 పై ఇచ్చి మధ్యలో ఎంత అడుగుతున్నాడు. సో, మన ఫార్ములాస్‌తోనే పని లేదు. బేసిక్ సమ్స్ ఇది. సో, అర్థమెటిక్ ప్రోగ్రెషన్‌లో ఉన్నప్పుడు వీటన్నిటి మధ్యలో కామన్ డిఫరెన్స్ ఎంతుంటది? సేమ్ ఉంటది. ఎందుకంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటేనే 3 నంబర్స్ ఉంటే అందులో మధ్యలో నంబరు ఫస్ట్ నంబర్‌కి, లాస్ట్ నంబర్‌కి మధ్యలో డిస్టెన్స్, కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంటాయన్నమాట. సో, సేమ్ ఉండాలంటే మిడిల్ నంబర్ అది. సో, మిడిల్ నంబర్‌ని ఎలా కనుక్కోవాలి? మనకి యావరేజెస్‌లో తెలుస్తాయి. ఫస్ట్ నంబర్ ఇంటూ ఫస్ట్ నంబర్ ప్లస్ లాస్ట్ నంబర్ బై 2. 6 ప్లస్ 14/2. సో, పై కొంచెం పక్కన పెట్టుకుందాం. సో, 20/2 ఎంత 10. 10 పై పెట్టుకుంటే పై. సో, 10 పై. సో, డైరెక్ట్ ఆన్సర్ ఇది. సో, దీనికసల మనకి కాన్సెప్ట్‌తో సంబంధమే లేదు అసల. ఈ జియోమెట్రీ కాన్సెప్ట్‌తో. ఐ మీన్ మెన్సురేషన్ కాన్సెప్ట్‌తో సంబంధమే లేదసలు. సో, నెక్స్ట్ వచ్చేసి సాలిడ్ రేడియస్ సైడ్ లిమిట్ డ్రిల్డ్ బై ఓకే. సో, ఒక సిలిండర్ ఉందంట ఇలా. సో, సాలిడ్ సిలిండర్. దాని రేడియస్ 5 సెంటీమీటర్స్. సో, వీటిలో ఏం చేశారంటే డ్రిల్లింగ్ చేయడం మొదలుపెట్టారనమాట. సో, ఇలా 4 డ్రిల్లింగ్స్ చేశారు. సో, 4 సిలిండర్స్ డ్రిల్లింగ్స్ చేశారనమాట. సో, 4 కూడా సిలిండర్సే. వీటి రేడియస్ ఎంత 1 సెంటీమీటర్. సో, ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే వాల్యూమ్ రిమూవ్డ్ ఎంత పర్సెంట్ రిమూవ్ చేశాడు పర్సెంటేజెస్‌లో అడుగుతున్నారు. సో, అంటే అస్ ఆహ్, ఎంత పర్సెంట్ రిమూవ్ చేశారో తెలియాలంటే, సో, వీటి పర్సెంటేజ్ ఎంత బై టోటల్ పర్సెంటేజ్ ఎంతో చేసుకుంటే మనకి పర్సెంటేజ్ వస్తదనమాట. సో, ఫస్ట్ దీనిది. సో, దీనంటే పై ఆర్ స్క్వేర్ హెచ్ ఫార్ములా వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్. సో, పై ఆర్ స్క్వేర్ హెచ్ అంటే సో, పై ఇంటూ 25 హెచ్. సో, హెచ్ మనకు తెలీదు. సో, హెచ్ అనేది అలా ఉంచుదాం ఒక నిమిషం. సో, అలాగే చిన్నదాని ఎంత 1 సెంటీమీటర్ అంటే పై ఇంటూ హెచ్. అలా ఎన్నున్నాయి? 5 ఉన్నాయి. 4 ఉన్నాయి. 4 5 అన్నాడా? సో, 4 అన్నాడు. సో, 4 కాబట్టి 4 పై హెచ్ అవుతదనమాట. సో, ఇప్పుడు చూడండి. సో, 4 పై హెచ్ ఎంత వాల్యూము బై టోటల్ వాల్యూమ్. టోటల్ వాల్యూమ్ ఎంత? 25 పై హెచ్ ఇంటూ 100. సో, పై హెచ్ క్యాన్సిల్. 25 ఇందులో 4 టైమ్స్ 4 4 జా 16. సో, 16% అనమాట. సో, కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 16%. మనల్ని అడుగుతుంది పర్సెంటేజెస్‌లో కాబట్టి పర్సెంటేజెస్‌లో చెప్పాం. సో, ఈ వీటి వాల్యూమ్ ఎంత బై టోటల్ వాల్యూమ్ అనమాట. సో, అదొచ్చేసి ఆన్సరు. నెక్స్ట్ లాస్ట్ క్వెషను. సెక్టార్ హాస్ ఎ సెంట్రల్ యాంగిల్ ఆఫ్ 135, రేడియస్ 8. అలాగే ఇంకొక సెక్టార్ ఇచ్చాడు. దాని రేడియన్స్‌లో ఇచ్చాడు. సో, రేడియన్స్‌ని కన్వర్ట్ చేసుకోవడానికి పై వాల్యూలో 180 యేసుకుంటే సరిపోద్ది. లేదు మీరు ఫార్ములాలో చేసుకుంటానంటే ఆర్ ఇంటూ 180 బై పై. సో, ఈ ఈ రేడియన్స్ ఐ మీన్ ఈ రేడియన్స్ ప్లేస్‌లో ఇది సబ్స్టిట్యూట్ చేసుకుంటే పై క్యాన్సిల్ అవుతది. అలాగే ఇయన్నీ క్యాన్సిల్ అయ్యాక సేమ్ మళ్ళీ ఇదే ఫ్రాక్షన్ వస్తది. సో, అలాగనే చేసుకోవచ్చు ఫార్ములా ఏసి. లేదంటే డైరెక్ట్‌గా పై వాల్యూలో 180 పెట్టుకున్న డిగ్రీస్ వస్తది. సో, 4 టైమ్స్ 5 టైమ్స్ 45 ఇంటూ 3 90 ప్లస్ 45 135. సో, సేమ్ డిగ్రీస్ వచ్చాయి 2. సో, ఇది 135 ఇది 135. సో, నెక్స్ట్ రేడియస్ 8 అంటున్నాడు. సో, ఇక్కడ ఎంత సేమ్ సర్కిల్ అంటున్నాడు కాబట్టి మళ్ళీ అదే సేమ్ 8 రేడియసే వస్తది. ఏమడుగుతున్నాడు? రేషియో ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది ఫస్ట్ సెక్టార్ టు ది సెకండ్ సెక్టార్. సో, చూడండి అసలు ఎంత సింపుల్‌గా ఇచ్చాడంటే పై ఆర్ స్క్వేర్ ఇది ఫార్ములా. సో, నెక్స్ట్‌ది కూడా ఇదే ఫార్ములా. బట్ ఏంటంటే వాల్యూస్ మారాలి యాక్చువల్‌గా. సో, ఇక్కడ తీటా సేమే, ఇక్కడ తీటా సేమే 135. ఇక్కడ రేడియస్ 8 ఇక్కడ కూడా సేమ్ సర్కిల్ అన్నాడు కాబట్టి ఇక్కడ కూడా రేడియస్ 8. సో, పై నార్మల్‌గానే క్యాన్సిల్ అయిపోద్ది. 360 నార్మల్‌గానే క్యాన్సిల్ అయిపోతాయి. సో, అన్నీ క్యాన్సిల్ అయిపోగా వచ్చే వాల్యూ 1:1. అసలు వాల్యూస్ కూడా సబ్మిట్ చేయక్కర్లా. సో, 1:1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, ఇక్కడికి 25 క్వెషన్స్ అయితే కంప్లీట్ అయినాయి. సో, ఇదొచ్చేసి షిఫ్ట్ 3.
13th సెప్టెంబర్. నెక్స్ట్ వచ్చేసి 14th సెప్టెంబర్ 2025 సంబంధించి షిఫ్ట్ 1తో మళ్ళీ వీడియో వస్తది. సో అంటిల్ దెన్ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ members and groups. And that's all for the video. See you guys in the next video. Until then, take care. Bye bye. See you. Jai Hind.